నో బాల్. నో బాలా అన్నా, మీరంతా మోసం ఆడుతున్నారన్నా. ఏందన్నా ఇది? కావాలంటే వీడియో చూద్దాం రారా. గ్రీస్ దాటాడు రా. ఉంటాడు. ఒరా లైన్ వడమలపేటలో ఉంటే కాలు తిరుపతిలో ఉండదు కదరా. ఏందిరా చెత్త బౌలింగా? పాపం అరచేయి చిన్నది కదా, ఇంకా సరిగ్గా బాల్ మీద గ్రిప్ దొరకలేదు. ఊర్లో ఆడే ప్రతోడు ఇటు బౌలింగ్ లో 6 కొట్టినోడే. ₹50 గోవిందా. నా ఈజీ క్యాచ్ అన్నా, డీప్ మిడ్ వికెట్ లో. ఒరే ఇంక నువ్వు బౌలింగ్ వేసింది చాలే కానీ వెళ్ళే డీప్ మిడ్ వికెట్ బయట బెంచీ మీద కూర్చోపో. వెళ్ళా మనోడు మలింగ ఫ్యాన్లే. ఎప్పటికైనా మలింగ అలాగా పెద్ద బౌలర్ అవుదామని ఫిక్స్ అయ్యాడు. ఆ ప్రాసెస్లో ఒకసారి మలింగ అలాగా కటింగ్ కొట్టాడు. వాళ్ళ అమ్మ వీడిని కోహ్లీలాగా చితక్ కొట్టింది. ఇతని మాటలు బట్టి ఏదో పెద్ద ఇంగ్లీష్ వచ్చు అనుకోబాకండి. క్రికెట్లో వాడే పదాలు మాత్రమే వచ్చు. ఇక చదువు అంటారా, హర్ష భోగ్లీనే వీడికి లెక్కల మాస్టారు, సునీల్ గవాస్కరే సైన్స్ టీచరు. క్రికెటే సిలబస్, గ్రౌండే స్కూలు. క్రికెట్ కాకుండా వీడి లైఫ్లో ఇంకేదైనా ఉందంటే అది వాళ్ళ మామ కొనిచ్చిన పోలీస్ బొమ్మ. ఆ బొమ్మతో వీడేం చేస్తున్నాడు చూడండి. వీళ్ళ ముగ్గురుకున్న కామన్ గోల్ ఒకటే, ఫేమస్ అవడం. వీళ్ళ ముగ్గురుకున్న కామన్ శత్రువు కూడా ఒకటే, రాకేష్. రే ఏమైందిరా? రేయ్ మా టీచర్లందరేంట్రా రాకేష్ రాకేష్ అని చంపుతున్నారు. రే చాలా కష్టం అంట కదరా ఫిజిక్ ఒలింపిక్ గెలవడం. రే ఆ క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీరా. వాడికి దమ్ముంటే మీలో ఎవరు కోటీశ్వర్ల ఆన్సర్ చెప్పమను. వాడి వల్ల కాదు. కరెక్ట్ రా రాఘవ. దమ్ముంటే వాడు 4 సినిమా తీయమను. వాడి వల్ల కాదు. దమ్ముంటే వీళ్ళకి ఫాస్ట్ బౌలింగ్ ఏమను. కష్టం. రే నేను పెద్ద డైరెక్టర్ అవ్వాలన్నా, నువ్వు ఫాస్ట్ బౌలర్ అవ్వాలన్నా, నువ్వు ₹1,00,000 గెలవాలన్నా, మన ముగ్గురు పేర్లు పేపర్లో పడాలన్నా ఈ ఊర్లో ఉంటే అవ్వదురా. నిజం రా, నేను కూడా ఈ ఊర్లో వాళ్ళతో క్రికెట్ ఆడలేకపోతున్నాను రా. ఒక ఫాస్ట్ బౌలర్ కి బాల్ ఇచ్చినప్పుడు కనీసం ఒకవైపు ఎంగిల్ పూసి ఇవ్వాలని కూడా తెలియదురా వాళ్ళకి. అవునరా, ఓ వైపు ఎంగిలి పూసిస్తే ఏమవుద్ది? అది అది బాల్ జర్రుమని జారిపోద్దురా, బ్యాట్స్మెన్ ఆడలేడు. ఓహో, ఇక్కడ కాదులేరా, హైదరాబాద్ ఉంటే కోటి ఈజీ గెలిచావు. అవునరా రాఘవ, హైదరాబాద్కి వెళ్ళాలి. వెళ్ళిపోదాం. అక్కడే చాలా రోజులు ఉండిపోదాం. ఫేమస్ అయిపోవాలరా. మన ముగ్గురు ఫోటోలు మన ఊర్లో పోస్ట్ పడేంత ఫేమస్ అయిపోవాలరా. అయిపోదాం రా. పోదాం రా. హైదరాబాద్ కా? ఏహే, ఇంటికి మా అమ్మ వచ్చేస్తుంటది, సాగు కొడుతుంది. రే హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా డబ్బులు కావాలి కదరా. మరి డబ్బులు ఎలా రా? రే పిల్లకాయలు, నాతో పాటు చేనులోకి పనికిరండి రా. ముగ్గురికి కలిపి ₹10 ఇస్తాను. నువ్వు ఇచ్చే డబ్బులు మాకు సరిపోవు తాత. అయితే ఎంత కావాలరా? కోట్లు కావాలి. ఏంది వేసుకున్న కోట్లా? తాత ఆ జోకి మా అమ్మమ్మ నానమ్మ నవ్వడం కూడా ఆపేశారు. అయితే అంత డబ్బులు ఎట్లా సంపాదిస్తారా మీరు? కొంచెం ఇంగ్లీష్లో ఏం రాయాలి చెప్పరా? తెలుగులో రాస్తుంటే ఎవరు రావటం లేదు కటింగ్కే. అందుకే అల్లు అర్జున్ బొమ్మతో పాటు జాకీ చాన్ బొమ్మ కూడా వేయించా. ఎట్టుండయా? అదిరిపోలా? ఓహో, సరే రాసుకో. చెప్పరా. BAR బార్ బర్ SHOP షాప్. బా భలే చెప్పావరా. యో మావాడు చెప్పింది రాసుకో. రజనీకాంత్ సుమనా జాగ్రత్త. అన్నా ఆ? అలాగే పిల్లలు కూడా కటింగ్ చేస్తామని రాయండి అన్న. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తారుగా. బా కరెక్టే చెప్పారా. ఓ రాఘవా, అది కూడా నువ్వే చెప్పరా. సరే కానీ సూపర్ బార్బర్ షాప్. బా ఏముంది, ఇప్పుడు కలొచ్చులా నా షాప్కే. ఎలా ఉందిరా? భలే రాయిచ్చావురా. రే రాఘవా, ఎప్పటికైనా మన ఊరు మానవ నిలబెట్టేది నువ్వేరా. శబ్బాష్. ಕಂಟ್ರೋಲ್ ರೂಮ್ ಸಿಂಗಲ್ ಪಿಚ್ಚತ್ರ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿದೆ. 4 ಜನ ಕಾನ್ಸ್ಟೇಬಲ್ ಕಳಿಸ್ಕೊಡಿ. ಓವರ್. ಸಿಂಗಲ್ ಪಿಚ್ಚತ್ರ ಇಲ್ಲಿ ಪಿಲ್ಲರ್ ನಂಬರ್ 129 ಸರ್. ಓವರ್. రా సతీష్, రామ్ శెట్టి ముంబై ఆపరేషన్ అప్డేట్ ఏంటి? మన ఇన్ఫార్మర్ వాళ్ళ గ్యాంగ్లో చేరిపోయాడు. పీరియడ్కల్ అప్డేట్స్ ఇస్తున్నాడు. ఎంతమంది పిల్లలు ఉన్నారు అక్కడ? 30 మంది రఫ్లీ. ఫైల్ ఎక్కడ? నువ్వు రేపు ఈవినింగ్ ఫ్లైట్కి ముంబై వెళ్తున్నా. ప్రెస్తో టీవీ ఛానల్స్తో ఆల్రెడీ మాట్లాడా.
కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. రామ్ శెట్టి ఆపరేషన్ ముందు రోజు శైలజ ఈవినింగ్ 6:45 ఫ్లైట్కి బెంగళూరు టు ముంబై వెళ్తున్నాడు. మీరు నేను విక్రమ్ 1 డే ముందు బయలుదేరుతాం. విల్ కమ్ బై రోడ్. సతీష్ ఆల్ సెట్ కదా? ಪ್ರಮುಖ ಇಂಡಸ್ಟ್ರಿಯಲಿಸ್ಟ್ ರಾಮ್ ಶೆಟ್ಟಿ ದಿವಂಗತ ಮಿನಿಸ್ಟರ್ ಕೃಷ್ಣ ವಡಿಯಾರ್ ಸ್ವಾಮಿ ಅಂತ್ಯಕ್ರಿಯೆಯಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ತಮ್ಮ ಭಾವಪೂರ್ಣ ಶ್ರದ್ಧಾಂಜಲಿಗಳನ್ನು ಅರ್ಪಿಸಿದರು. పరిస్థితులలో నేపాల్లోని జైల్లో ఉన్నారు. చార్లెస్ శోభరాజ్ ఎంత తెలివైన వ్యక్తి అంటే అమ్మాయిలను వలలో వేసుకోవడం. అమ్మా ఆకలి అవుతుందమ్మా. ఒక 5 నిమిషాలు ఆగరా. ఏ రఘు, ఏంట్రా ఇది? ఎన్నిసార్లు చెప్పాలి? పేపర్ మొత్తం నీ పేరు వచ్చేలా కట్ చేస్తే ఎలా? అది నిన్నటి పేపర్ నాన్న. అయితే పాత పేపర్లో రేటు కూడా ఇవ్వట్లేదు. ఏది చేయబాకరా అంటే అదే చేస్తావు. వీడంతా ఇలా అమ్మ పోలిక. అమ్మా త్వరగా రా అమ్మా, ఆకలి అవుతుంది. ఒక 5 నిమిషాలు ఆగు నాన్నలో. పాతికేళ్లుగా ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావుద్ ఇబ్రహీం ఒక సాధారణ వ్యక్తి స్థాయి నుంచి బాంబే అండర్ వరల్డ్ ని శాసించే స్థాయికి ఎదిగాడు. దావుద్ కార్యకలాపాలు జరుగుతున్నాయా? ఎవరు నాన్న ఇతను? దావుద్ ఇబ్రహీం అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అతను ఏం చేశాడు? బాంబే బ్లాస్టులు చేశాడు. మరి అతను ఎవరు పట్టుకోలేదా? లేదురా, అప్పట్లో అతని మీద 50 లక్షలు ప్రైజ్ మనీ ఉన్నా ఎవరు పట్టుకోలేకపోయారు. ప్రైజ్ మనీ ఎంత అన్నావు? 50 లక్షలు. ఇదిగోరా దోసలు. ఒక 5 నిమిషాలు ఆగమ్మలు. ఇతను దావుద్ ఇబ్రహీమా? చా, రామ్ గోపాల్ వర్మ ఫోటోని దాచిపెట్టానే. ఏంట్రా? చెప్తా ఆగురా. బయట బండ మీద రాయిలా కూర్చొని వచ్చే పోయే వాళ్ళందరినీ తిడుతా ఉండేదయ్యా. ఏ రాజా, పనుంది రారా. రేయ్ వీడి వికెట్ లేపేసి వస్తే ఆగండ్రా. ఇప్పుడు ఆడే వస్తారు చూడరా. ఏంట్రా? డబ్బులు సంపాదించడానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉందిరా. ఎవర్రా ఇతను? దావుద్ ఇబ్రహీం రా. ఓ ఇతను ఇస్తా అన్నాడా మనకు డబ్బులు? రేయ్ ఇతను ఒక పెద్ద టెర్రరిస్ట్ రా. అయితే బాంబే బ్లాస్టులు చేయించిందంతా ఇతనే. ఇతన్ని పట్టుకుంటే 50 లక్షలు ఇస్తారంట్రా. 50 లక్షలు ఇస్తారా? కోటి ఇవ్వరా? రేయ్ ఆపురా. 50 లక్షలు అంటే ఎంత డబ్బులు? చాలా డబ్బులు రా. ఏ డబ్బులు కానీ రాజమౌళికి ఇస్తే బాహుబలి పార్ట్ 3 తీస్తాడు. అంత డబ్బులు రా. ఇతను ఎక్కడుంటాడు? బాంబే బ్లాస్టులు చేపించాడు కాబట్టి బాంబేలో ఉంటాడు రా. మరి బాంబేలో ఉంటే ఎలా రా? రేయ్, ఏంట్రా ఇడు? డబ్బులు అంటాడు, దావుద్ అంటాడు, బాంబే అంటాడు. నువ్వురా. ఏం మాట్లాడవేంట్రా? ప్లాన్ ఏంటి? దావుద్ ఇబ్రాహింని పట్టుకోవడం, వెళ్ళి దావుద్ ఎక్కడున్నాడో తెలుసుకొని పోలీసు వాళ్ళకి అప్పగించడమే. ముంబైగా? బాంబేకి ఎలా వెళ్ళాలి? ఎన్ని రోజులు ఉండాలి? ఎంత డబ్బులు కావాలి? ఇవన్నీ మనం ఇవ్వాలే తెలుసుకోవాలి. Yes. రేయ్ ఇంకొకటి, మనం ఇలా దావుద్ని పట్టుకోవడానికి వెళ్తున్నట్టు ఎవ్వరికి తెలియకూడదు. మన ముగ్గురులోనే ఉండాలి. ఒట్టేంట్రా. ఇక మీదటి నుండి మనం దావుద్ ఇబ్రాహిం అనే పేరు వాడకూడదు. ఈ మిషన్ కి ఒక మంచి పేరు పెట్టాలరా. రే రాఘవా, మిషన్ స్పెల్లింగ్ ఏంట్రా? చెప్తాను రాసుకో. MIS చేయండి రా. ఏం పేరు పెడదాం? ఎలా రా? మా నాన్నకు ముందు బుక్ షాప్ ఉండేది కదరా, ఇంట్లో పాత వరల్డ్ మ్యాప్లు ఉంటాయి, తీసుకొద్దాం పదండ్రా. మ్యాప్లో ఏముంటుందిరా? చూపిస్తాను పదా. బాంబే నుంచి కనెక్టింగ్ ఫ్లైట్. 7 గంటలు వెయిటింగ్ అంటారు రవి. 7 గంటలా? అవును. మరి యూఎస్కి 28 గంటలు అంటే కష్టం రవి. టికెటా
600 బ్రో. 600 బ్రోనా? బ్రో అంటే ఏంట్రా? అదేరా మనకి ఇక్కడ రూపీస్ ఎలాగో అమెరికాలో బ్రోలారా. మనం చూడు 10 రూపాయలు 100 రూపాయలు అని ఎలాగైతే అంటుంటామో అమెరికాలో 10 బ్రో 100 బ్రో అని అంటూ ఉంటారా. అంటే ఆ, బ్రో అనేది అమెరికా వాళ్ళ కరెన్సీరా. అవునారా? రే దీంట్లో బాంబే లేదేంట్రా? ఇక్కడెక్కడ ఉంటుంది వెతకరా. అయితే ఓ పని చేద్దాం, నువ్వు ఇటు నుండి ఎత్తుకు, నేను ఇటు నుండి ఎత్తుకుతా. రే రాజా, నువ్వు ఈ మధ్యలో బ్లూ కలర్ ఉంది కదరా, నువ్వు ఇక్కడ ఎతకరా. సరే. రే ఇక్కడ బాంబే ఉందిరా. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుదాం. రే మనం ఉండేది వడమాలపేటలో కదరా? వడమాలపేట మ్యాప్ లో ఉండదురా. ఓ బాంబే వడమాలపేట కంటే పెద్దదా? తిరుపతి అంత ఉంటది. అబ్బో, ఇక్కడ ఉందిరా ఆంధ్రప్రదేశ్. యుఎస్ యుఎస్ ఇదిగో యుఎస్. యుఎస్ ఎందుకు? చెప్తా ఆగరా. రే రాజా స్కేల్ అందుకో. ఇక్కడ నుండి ఇక్కడికి 28 సెంటీమీటర్. రే ఇందాక మనం వచ్చేటప్పుడు ఆ అన్న ఫోన్ లో యుఎస్ కి వెళ్ళడానికి 28 అవర్స్ పట్టింది అన్నాడు కదరా. ఆంధ్రప్రదేశ్ నుండి యుఎస్ కి 28 సెంటీమీటర్స్, అందుకే 28 అవర్స్ రా. ఆంధ్రప్రదేశ్ నుండి బాంబేకి 4 సెంటీమీటర్స్ కాబట్టి 4 అవర్స్ రా. 4 గంటలేనా? అవునరా, పక్కనే దగ్గరే. ఇక్కడ నుండి బాంబేకి 4 అవర్స్ అంటే రే పదరా మనం తిరుపతి వెళ్దాం. ఎందుకు? బాంబేకి టికెట్ ఎంతో కనుక్కోవాలి, లాడ్జ్ లో రూమ్ ఎంతో తెలుసుకోవాలి, చాలా పనులు ఉన్నాయరా. రే మనం బాంబేకి వెళ్ళినప్పుడు ఒక్కసారి సచిన్ టెండూల్కర్ ని కలుద్దాం రా, ప్లీజ్ రా. టైం ఉంటే చూద్దాం లేరా. సరే. రే తిరుపతిలో గంగమ్మ జాతర జరుగుతుందంటరా, పోదామా? రే మనం త్వరగా ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మ నన్ను బలిస్తుందిరా. అన్నా సౌండ్ పెంచన్నా, వినపడట్లేదు.